హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐస్ క్రీమ్ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈజీగా ఇంట్లోనే చేయొచ్చు. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడల్లా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. కావాల్సినవి: ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పోసి వేడి చేయాలండి. ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. పొంగు వచ్చాయి కదండి. ఇప్పుడు ఒక 5 స్పూన్లు పంచదార వేసుకోవాలి. తిప్పుతూ ఉండాలండి. సైడ్లను మేగడ పట్టకుండా, అడుగంటకుండా. పంచదార వేసుకున్నాం కదా, ఇప్పుడు తిప్పుతూ ఉండాలి. చిక్కపడే కొద్దిగా అడుగంటుతూ ఉంటాయి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా కలిపి రెడీగా ఉంచుకోవాలండి. ఒక 3 స్పూన్లు తీసుకొని పాలు పోసి కలిపి రెడీగా ఉంచుకోవాలి. ఈ విధంగా సైడ్లను మేగడ పడుతుంది కదండి, అది తీస్తూ అడుగంటకుండా తిప్పుతూ నిదానంగా వేడి చేయాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ ఈ విధంగా కలుపుకోవాలి. నిదానంగా పోసి ఉండలు కట్టకుండా తిప్పుకోవాలండి. బాగా కలిసేటట్టు కలుపుతూ ఉండాలి. ఉండలు అనేవి కట్టకూడదండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇక గ్యాస్ ఆఫ్ చేయాలండి, లేకపోతే అడుగంటుతుంది. వేడి తగ్గాక ఒక బౌల్లో పోసుకొని ఆ బౌల్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక 4 గంటలకి తర్వాత తీసి మళ్ళీ మిక్సీ పట్టాలి. నాలుగు గంటలకి ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలండి. మిక్సీ పడితే క్రీమీ లాగా వస్తుంది. అందుట్లో కొంచెం మేగడ ఉంటే మేగడ కూడా వేసుకోవచ్చండి. నేను 1 స్పూన్ 2 స్పూన్ల ఉంటే వేసాను. మీ దగ్గర 4-5 స్పూన్లు ఉన్న వేసుకోవచ్చు. మేగడ వేస్తే టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మిక్సీ పట్టాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో పోసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఉన్న పిండి ఇది కూడా పట్టుకోవాలి. పట్టి ఇప్పుడు జీడిపప్పులు, బాదం పప్పులు ముక్కలుగా కట్ చేసి పైన వేసుకోవచ్చు. తింటుంటే ఆ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా జీడిపప్పు, బాదం పప్పు వేసాక మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఒక 8 గంటల తర్వాత తీస్తే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది.